బుడ్డా వెంగళరెడ్డి కోవెలకుంట్ల తాలూకాలోని ఉయ్యాలవాడలో నల్లపురెడ్డి వెంకమ్మ దంపతులకు 1822లో జన్మించాడు. ఇతనికి చిన్నప్పటి నుంచి పేద ప్రజలన్నా, ఆపదలో ఉన్న అసహాయులను ఆదుకోవడమన్నా ఎంతో ఇష్టం. దారిదోపిడీలు చేసే దొంగలు సైతం ఇతని బోధనలు విని మంచిగా మారిపోయారని చెబుతారు. బుడ్డా వెంగళరెడ్డికి అపర దానకర్ణుడని పేరు. అతని ధాతృత్వానికి గుర్తుగా అనేక సంఘటనలు జానపద గాథలలో బహుళ ప్రచారంలో ఉన్నాయి. ఒక మండు వేసవిలో ఒక బ్రాహ్మణుడు వెంగళరెడ్డి ఇంటికి వచ్చి చాలా దాహంగా ఉంది, కొంచెం మజ్జిగ ఇవ్వమని కోరాడట. ఆ సమయంలో పడుకొని ఉన్న వెంగళరెడ్డి భార్య లేవడానికి బద్దకించి మజ్జిగ లేవు అని చెప్పిందట. దానితో ఆ బ్రాహ్మణుడు నిరాశతో వెళ్ళిపోతుంటే అది చూసిన వెంగళరెడ్డి అతనిని ఆపి ఒక్క క్షణం అంటూ ఇంటి లోపలికి పోయి వెతికితే కుండ నిండుగా మజ్జిగ కనపడ్డాయి. దానితో జరిగిన తప్పు అర్థమై ఆ బ్రాహ్మణుణ్ణి కాసేపు కూర్చోమని చెప్పి అప్పటికప్పుడు వంట చేయించి కడుపు నిండా అన్నం పెట్టడమేగాక ఆవు దూడలను కూడా దానమిచ్చి పంపించాడట. అలాగే ఒకనాడు బిచ్చగత్తె అయిన ఫకీరు స్త్రీ చినిగిన బట్టలతో రచ్చబండ దగ్గర కూర్చున్న వెంగళరెడ్డి దగ్గరికి వచ్చి తనకు ఏదైనా ఒక పాత చీర దానమివ్వమని వేడుకుంది. ఆమె దీనావస్థకు చెలించిపోయి ఇంటికి పోయి నేను ఇమ్మన్నానని చెప్పి తెచ్చుకోపో అని పంపించాడు. కాని ఇంటిలో అతని భార్య ఇప్పుడు పాత చీరలేవీ లేవు, ఇంకోసారి రా ఇస్తా అంటూ ఆమెను వెనక్కి పంపేసింది. విషయం తెలిసిన వెంగళరెడ్డి వెంటనే ఇంటికి వచ్చి పాత చీర లేకుంటే ఏమి, కొత్త చీరలున్నాయి కదా అంటూ ఏకంగా పట్టుచీరనే తీసుకుని వచ్చి ఆ బిచ్చగత్తెకు దానంగా ఇచ్చాడట. ఒకనాడు బుడ్డా వెంగళరెడ్డి పనిబడి పక్కనున్న గ్రామానికి రాత్రిపూట వెళుతూ ఉంటే దారిలో కొందరు దొంగలు డబ్బు కోసం మారణాయుధాలతో దాడి చేసి చంపబోయారట. అప్పుడు వెంగళరెడ్డి ఏమాత్రం భయపడకుండా చెరగని చిరునవ్వుతో దొంగతనం ఎంత తప్పో వారికి వివరించి చెప్పాడట. తాము చంపబోయింది దానకర్ణుడైన బుడ్డా వెంగళరెడ్డిని అని తెలిసి వాళ్ళు చాలా బాధపడ్డారట. వెంగళరెడ్డి వాళ్లతో, మీ ముఖాలు చూస్తుంటే ఎన్నాళ్ల నుండో తిండికి ముఖం వాచిపోయినట్లు తెలుస్తోంది, ముందు కడుపు నిండా అన్నం తిందుర్రాండి అంటూ వాళ్లను ఇంటికి తీసుకొని పోయి కడుపు నిండా భోజనం పెట్టించి, పాపం ఇళ్ల దగ్గర మీ పెళ్ళాం బిడ్డలు ఆకలితో ఎంత బాధపడతా ఉన్నారో ఏమో అంటూ తలా ఒక బియ్యం మూట, దారి ఖర్చుల కోసం కొంచెం డబ్బులు ఇచ్చి పంపించాడట. దాంతో మరలా వాళ్ళు ఎప్పుడూ దొంగతనాల జోలికి వెళ్ళలేదని చెబుతారు. ఇలా జానపద గాథలలో వెంగళరెడ్డి ధాతృత్వం, మంచితనం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఇవన్నీ ఒక ఎత్తైతే దాతకరువులో అతడు చేసిన దానధర్మాలు మరో ఎత్తు. అతన్ని మహోన్నతుడిగా నిలబెట్టింది ఆ సంఘటననే. కర్నూలు ప్రాంతానికి కరువు తాకిడి మామూలే. పూర్తిగా వర్షాధారమైన ఈ ప్రాంతం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారైనా కరువు బారిన పడేది. 1876 ప్రాంతంలో వచ్చిన ధాతు కరువు అత్యంత భయంకరమైనది. మనుషులు తిండి లేక చిక్కిపోయి చర్మం ఒంటికి అతుక్కపోయి డొక్కలు కనపడటంతో దీనికి డొక్కల కరువు అని పేరు వచ్చింది. ఆకలికి తట్టుకోలేక పాపం జనాలు చెట్ల బెరళ్ళు వేర్లనే కాక మెత్తని జల్లెడ పట్టిన నల్లరేగడి మన్నును కూడా తిన్నారు. పశువులు గడ్డి లేక తుడిచిపెట్టుకపోయాయి. జనం వలసబాట పట్టారు. తిండి లేక పని లేక సతమతమయ్యారు. రోడ్లకిరువైపులా ఎక్కడ చూచినా శవాలే, పట్టించుకునేవారే లేరు. దాదాపు 40% మంది ప్రజలు ఈ కరువులో మరణించినట్లు తెలుస్తూ ఉంది. దాంతో ప్రభుత్వం ఫ్యామిన్ కమిషన్ ఏర్పాటు చేసింది.
సాగునీటి పారుదల ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని నిశ్చయించుకుంది. మిషనరీలు అనేక చోట్ల పనులు కల్పించి గంజి కేంద్రాలు తెరచి ప్రజలను ఆదుకున్నాయి. ఈ సమయంలో ప్రజల కోసం తన సర్వస్వం ధారపోసి తనకు చేతనైనంత వరకు ఆదుకొని అందరిచే కొనియాడబడిన వ్యక్తి బుడ్డా వెంగళ్ రెడ్డి. తన దగ్గర ఉన్న 12 పాతర్ల ధాన్యం ఖర్చు చేసి కరువు పోయి వానలు పడేదాకా దాదాపు 3 నెలల పాటు పేద ప్రజలకు అన్నదానం చేశాడు. దీనికోసం తన దగ్గర ఉన్న ధనమంతా ఖర్చు పెట్టడమే కాక స్నేహితుల దగ్గర అప్పు కూడా తెచ్చాడు. బనగానపల్లెకు వచ్చిన కలెక్టర్కు ఈ విషయం తెలిసి బుడ్డా వెంగళ్ రెడ్డి గారి దాతృత్వాన్ని స్వయంగా చూసి కదలిపోయి విషయం గవర్నర్కు చేరవేశాడు. అతడు విక్టోరియా రాణికి విషయం తెలిపి ఆమె అనుమతితో వెంగళరెడ్డి దాతృత్వాన్ని ప్రశంసిస్తూ 20 తులాల బరువున్న బంగారు పతకాన్ని బహుకరించి సత్కరించారు. అందులో ముందువైపు ఆంగ్లంలోనూ వెనుకవైపు తెలుగులోనూ వెంగళరెడ్డి గొప్పతనం చెక్కించబడింది. తెలుగులో ఏమున్నదంటే, 1866వ సంవత్సరంలో సంభవించిన క్షామకాలమందు నిరాధారముగా ఉండిన మన స్వదేశస్థుల పట్ల జరిగిన ఉత్కృష్టమైన ఔదార్యంనకు గాను హర్ మెజెస్టీ రాణిగారి వల్ల చేయబడిన శ్రేష్టమైన గణ్యతకు ఆనవాలుగా బుడ్డా వెంగళ్ రెడ్డి గారికి బహుమానము ఇవ్వబడినది అని ఆ పథకం పైన చెక్కబడింది. 1900 సంవత్సరం డిసెంబర్ 31న వెంగళ్ రెడ్డి గారు స్వర్గస్థులైన ఈ ప్రాంత ప్రజల్లో అతని పేరు మాత్రం దానకర్ణునికి మరో రూపంగా శాశ్వతంగా నిలిచిపోయింది.